ఒక అనైతికమైన ఒక అనైతికమైన, ఒక అసహ్యకరమైన, ఒక జిగుప్సాకరమైన రాజకీయాలు చేస్తుంది ఆ అమ్మాయి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఆ అమ్మాయి గతంలో తెలంగాణకెళ్ళింది. నేను ఈడబిడ్డను కాదు, ఆడబిడ్డను కాదు, ఈడబిడ్డనని తెలంగాణలోకి వచ్చింది. తెలంగాణ వచ్చి ఆ డామ్ డూమ్ డకార్ అంది, కాంగ్రెస్ తోలనాడింది, తుయ్యబట్టింది, కాంగ్రెసు నా తండ్రిని ఎఫ్ఐఆర్లో దోషిగా చేసింది కాంగ్రెస్ అంది, అది అంది, రాజ్యం తెస్తానంది. ప్రజలు చీకొట్టారు. అమ్మ నీ రాజన్న బతికుండగా తెలంగాణ రానేను అన్నాడు, నువ్వు ఇప్పుడు రాజ్యం తీసుకొస్తావు, చాలాసార్లు మూసుకోమ్మా అని చెప్పి మూట కట్టి ఇచ్చారు. దాంతో మొత్తం పెట్టే సర్దుకుని ఇక్కడ కాదులే, మన పప్పులు ఇక్కడ ఉడకవని ఆంధ్రాకి వెళ్ళిపోయాయి. ఆంధ్రాకి వచ్చేసి ఇప్పుడు ఆంధ్రాలో నేను ఆడబిడ్డను కాదు, ఈడబిడ్డను, ఇక్కడే పుట్టా ఇక్కడే చదివాను, ఇప్పుడు కొత్త పాట మొదలెట్టి వాళ్ళ నాన్నని ఎఫ్ఐఆర్లో చేసి కాంగ్రెస్ అని తిట్టి ఆ కాంగ్రెస్లో చేరి ఇప్పుడు ఆ కాంగ్రెస్ తరఫున మాట్లాడుతుంది, కాంగ్రెస్ తరఫున పొగుడుతూ మాట్లాడు. ఏమనాలి అమ్మాయిని? ఒక నైతికత ఉందా? అందుకని ఆ అమ్మాయిని ఆ మహనీయుడు కడుపులో చెడబుట్టిన కూతురు అంటున్నారు. ఎందుకనంటే చెడబుట్టిన అంటే బూతు కాదు, చెడబుట్టిన అంటే ఒక తండ్రి వాళ్ళు ఒక మార్గం వేసి ఒక నిబద్ధతతో వాళ్ళ జీవితాలను గడిపి వాళ్ళ జీవితాలకు ఒక మర్యాద గౌరవాన్ని తెచ్చుకున్న వ్యక్తులు ఆ దారిలో ఆ మర్యాదను కాపాడేవాళ్ళు సవ్యమైన బిడ్డలు. అలా కాపాడలేని వాళ్ళు చెడబుట్టిన వాళ్ళు అంటారు. చెడుగా పుట్టిన వాళ్ళు కాదు, చెడుగా పుట్టిన చాలా తేడా ఉంది. మొన్న కూడా ఏదో డిబేట్లో ఒక ఏదో సన్నాసి, తెలుగు తెలియదు సన్నాసి ఎవడో, నేను చెడబుట్టిన అనగానే బూతు మాట్లాడతారు అన్నారు. ఆడేవాడికో వాడికి డిబేట్లో మాట్లాడినాడికి వాడికి సన్నాసికి తెలుగు కూడా రాదు. చెడబుట్టిన వేరు, చెడుగా పుట్టిన వేరు. చెడుగా పుట్టిన అంటే తప్పు, చెడబుట్టిన అంటే తల్లిదండ్రులు సంపాదించిన గౌరవ మర్యాదలకి ఆ బాటలో వాళ్ళు సాధించి పెట్టిన వాడు వేసిన మార్గంలో నడవకుండా వాళ్ళకి విరుద్ధంగా వాళ్ళ పరువు మర్యాదలు తీసేవాళ్ళని ఆ బిడ్డలు చెడబుట్టిన అంటారు. సో ఈ అమ్మాయిని ఎందుకు చెడబుట్టిన అంటే ఈ అమ్మాయి ఆ తండ్రి యొక్క పరువు తీస్తారు. ఆ తండ్రి ఆయన బతుకున్నంతకాలం ఒక మహానేతగా కాకుండా ఆయన పేదల పాలిట పెళ్లిదిగా ఉంటూ ఆయన బతుకున్నంతకాలం కుటుంబ విషయాలు బజారుకి ఏనాడు రానివ్వరా. ఈ ఆఖరికి ఈ అమ్మాయి మొదటి పెళ్ళి అయిపోయి రెండో పెళ్ళి అనిల్ శాస్త్రిని లవ్ చేసుకున్నప్పుడు కూడా అది ఎవరికీ తెలీదు. బజార్లోకి అల్లరి కల అది కాముగా ఏదో జరిగింది. సో ఓకే, ఆ మొదటి భర్తను కాదనుకుంది, ఇంకో అతను లవ్ చేసింది, సైలెంట్గా ఆయన చేసి అది బజార్లోకి రానివ్వాల. అంత గౌరవంగా కుటుంబాన్ని, రాజకీయం వేరు కుటుంబాలు వేరు, అంత గౌరవం. ఈ అమ్మాయి వాడు వచ్చి రోడ్డు మీద ఈ కాంగ్రెస్లో చేరి ఆ చంద్రబాబు కోసమని, చంద్రబాబు యొక్క మాటలు కోసమని, చంద్రబాబు యొక్క దీనికోసమని చేరి ఏం మాట్లాడుతుందయ్యా? నీ ఇంట్లో ఆస్తులు గొడవ అయితే ఇంట్లో మాట్లాడుకో, కోర్టులో వేసుకోవాలి. నీ కుటుంబంలో నీకు అన్యాయం జరిగిందంటే కుటుంబ పెద్దలు కూర్చొని మాట్లాడుకోవాలి. ఇవన్నీ బజార్లో పెడతావేటి? బజార్లో తీసుకొచ్చి చర్చకు పెడతావేటి? అది ఆయన కడుపులో పుట్టిన పిల్ల ఎవరి మర్యాద పోతుంది? ఏ కుటుంబం యొక్క గౌరవం పోతుంది? షర్మిలా కుటుంబంగా అనరు, రాజశేఖర రెడ్డి కుటుంబం అంటారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కానీ ఆయన కుటుంబంలో ఇన్ని అల్లరి చిల్లర ఉందని బుద్ధి ఉండదు నీకు. అందుకనే అమ్మాయిని చెడబుట్టిన కూతురు అంటున్నాను. అంతేకాదు, జగన్ని జైల్లో ఉండగా నువ్వు వెళ్ళి సోనియా గాంధీని కలిసింది, సోనియా గాంధీని నన్ను అధ్యక్షురాలు చేయండి నేను చూసుకుంటానని అడిగింది. ఆవిడ నీ కాదులేని నేను నీ దీన్ని పట్టించుకోకుండా నేను వదిలేసింది. వాస్తవం కాదా? ప్రణబ్ ముఖర్జీ మాజీ రాష్ట్రపతి ఆయన రాసిన ఆయన ఆత్మకథలో ఈ విషయం చెప్పాడు. ఆయన ఎదురుగుండా జరిగిన సన్నివేశం అని చెప్పాడు. నేనుండగా షర్మిలా వచ్చి సోనియా గాంధీని బతిమాలింది, జగన్ జైల్లో ఉన్నాడు, నన్ను అధ్యక్షురాలు చేయండి, నేను మొత్తం అందరినీ కూడా మన పార్టీలోకి చేర్చి నేను చేస్తానని అడిగింది. కాకపోతే ఆవిడకి సోనియా గాంధీకి ఈ అమ్మాయి మీద భరోసా కుదరక గమ్ము నుండిపోయారు అని ఆయన రాశాడు. నువ్వు అలాంటి నీచురాలి. ఏనాడైనా రాజశేఖర రెడ్డి గారు అలా ఇలాంటి పనులు చేశారా? ధైర్యంగా పోరాడాడు, ముఖ్యమంత్రులతో పోరాడాడు, ఆయన స్వపక్షంలో విపక్షంగా నిలబడ్డాడు. కానీ ఏనాడైనా ఇలాంటి దొంగచాటు వ్యవహారాలు చేశాడా? చేయలే. అందుకనే ఆయన కడుపున చెడబుట్టిన కూతురు అంటున్నాను.